హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరు ఎలాగున్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ప్రామిసరీ నోటు. సో ప్రామిసరీ నోట్ గురించి అయితే మనం ఎలా క్లియర్గా అయితే అన్ని విషయాలు అయితే మనం డిస్కస్ చేసుకుంటాం. అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏం కాదండి, ఇది ఏంటంటే ఒక అప్పు పత్రం. మనం చెప్పాలంటే అప్పు తీసుకునే వ్యక్తి ఏంటంటే ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత కాలానికి సో తిరిగి అప్పు ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పు చెల్లిస్తానని చెప్పేదాన్ని మనం ఈ ప్రామిసరీ నోట్ అంటాం. సో ఈ ప్రామిసరీ నోట్ కూడా ఒక కాల వ్యవధి అయితే ఉంటుందండి. ఖచ్చితంగా అయితే ప్రామిసరీ నోట్కి అయితే 3 years ఉంటుంది. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ప్రతిదానికి కూడా ఏంటంటే కండిషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. సో ఇప్పుడు మనకు వచ్చే ప్రామిసరీ నోట్ గురించి మాట్లాడుకుందాం. అందుకని ముందు ఏంటంటే దీని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే కానీ మీకు ఈ కేసు గురించి మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అవుద్ది. ఏం కాదండి, ఇప్పుడు ఎవరైతే అప్పేస్తున్నారో సో ఇక్కడ ఏంటంటే ప్రామిసరీ నోటు మీద అప్పు తీసుకున్న వ్యక్తి కనుక చనిపోతే ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి ఏ విధంగా వసూలు చేసుకోగలడు అనే కాన్సెప్ట్ గురించి అయితే ముందే ఈ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ అయితే ఏంటంటే వాళ్ళ లీగల్ ఎయిర్స్ ఇమీడియట్లీ అనేది ఏంటంటే లీగల్ ఎయిర్స్కి అయితే సంబంధం అయితే ఉండదు. అది మీరు అయితే క్లియర్గా అయితే గమనించుకోండి. ఎప్పుడు కూడా మనం ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి కనుక చనిపోతే మనం వెళ్ళి వాళ్ళ లీగల్ ఎయిర్స్ని అడగడానికి అయితే ముందుగా అయితే మనకి రైట్ ఉండదు. ఎందుకంటే ఎవరికైతే అప్పు ఇచ్చిన వ్యక్తి యొక్క ఆస్తులు కానీ మనం ముందుగా పరిగణించుకోవాలి. అతనికి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, సో ఆస్తులు అయిన తర్వాత అతని బ్యాంక్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. సో తెలుసుకొని అప్పుడు ఆ తర్వాత అయితే మనం సివిల్ సూట్ అయితే వాళ్ళకి పంపించాలి. సో ఈ విధంగా అయితే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మనం ఖచ్చితంగా అయితే వసూలు చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ అయితే అతని పేరు ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి ఉన్నారో ఆయన చనిపోయిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు అర్థమవుతుంది. ఏం లేదండి, ఇక్కడ రమేష్ సురేష్ అనే 2 వ్యక్తులు ఉన్నారు. రమేష్ అనే వ్యక్తి ఏంటంటే అప్పు ఇచ్చే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి ఎవరంటే అప్పు తీసుకునే వ్యక్తి. సో ఈయన ఏంటంటే ప్రామిసరీ నోట్ కొంతకాలానికి అప్పు తీసుకున్న తర్వాత ఈయన చనిపోవడం అయితే జరిగిందండి. గడువు తీరిన తర్వాత సో చనిపోయారు. సో చనిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే అదే గడువు తీరక ముందు అయితే ఇక్కడ చనిపోవడం అయితే జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ఈయన ఎవరైతే ఈ రమేష్ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి అయితే ఇమీడియట్లీగా ఈ సురేష్ అనే వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క ఫ్యామిలీని అడగడానికి అయితే రైట్ అయితే ఉండదు. ఇమీడియట్లీ ముందుగా తన యొక్క ఆస్తులు ఏంటి వీళ్ళు పంచుకున్నారా, సో ఇన్కేస్ అతని యొక్క ఆస్తులు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో అతని ఆస్తులు కనుక పంచుకుంటే కనుక అప్పుడైతేనే సో ఈ అప్పు ఇచ్చిన వ్యక్తికి వాళ్ళ నుంచి ఆస్తులు వసూలు చేసుకుని అయితే ఏ అయితే అప్పు ఉందో దాన్ని రికవరీ చేసుకునే రైట్ అయితే ఆ లీగల్ ఎయిర్స్ నుంచి ఉంటుంది. అదేవిధంగా అండి, ఇప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి కనుక నిర్ణీత కాలం అన్నాం కదా, ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడ్ వచ్చేసరికి 3 సంవత్సరాలు. సో 3 సంవత్సరాల కాలం తర్వాత ఆయన కనుక చనిపోతే ఏంటి పరిస్థితి మళ్ళీ ఆలోచించుకోండి. అప్పు తీసుకున్న వ్యక్తి ఏదైతే 3 సంవత్సరాల కాల వ్యవధి ఉందో ఈ 3 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత ప్రామిసరీ నోటు సో ఇన్ కేసు ఈయన చెల్లించకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి, చనిపోతే కనుక అంటే ఏం లేదండి, వెరీ సింపుల్ అండి. చనిపోతే కనుక ఎవరు ఏం చేయలేరు. అయితే దీని గురించి మీకు చిన్న విషయం చెప్పాలి. అక్కడ ఆ ట్రాన్సాక్షన్లో లోన్ ఇచ్చే సమయంలో అక్కడ కానీ పార్ట్ పేమెంట్స్ ఏమైనా జరిగినా లేదనేది గమనించుకోవాలి. ఏదైతే ఉన్నాయో పార్ట్ పేమెంట్స్ అంటే మధ్యలో కానీ ఇంత అమౌంట్ పే చేయడం అలాంటివి ఏమైనా జరిగినాయా, లేకపోతే డాక్యుమెంట్స్లో ఎవిడెన్స్ ఉన్నాయా ఉంటే కనుక మళ్ళీ అది ఏమవుద్ది అంటే ఏ రోజు నుంచి ఆ పార్ట్ పేమెంట్ జరిగిందో దానికి మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ యాడ్ అవుద్ది. మీరు మళ్ళీ గమనించుకోండి. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరైతే లోన్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన జనవరి 1, 2021 సంవత్సరంలో అయితే లోన్ అయితే అది అప్పు అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రామిసరీ నోట్ మీద. సో దాని కాల వ్యవధి వచ్చేసరికి ఏంటంటే 3 సంవత్సరాలు అనుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే 2024. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కనుక మధ్యలో ఒక 10,000 కానీ లేదా దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కానీ ఏదన్నా పే చేసి ఉంటే దానికి లిఖితపూర్వకంగా అంటే అక్కడ రైటింగ్ ఏదన్నా ఎవిడెన్స్ కనుక ఉంటే కనుక ఏ రోజు అయితే చేస్తారో అప్పటి నుంచి మళ్ళీ 3 సంవత్సరాల వరకు అయితే దీని వ్యాలిడ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 2023లో కనుక కొంత అమౌంట్ పే చేశారంటే అది 2026 వరకు అయితే ప్రామిసరీ నోట్ అయితే వ్యాలిడ్ అవుతుంది. అది ఏంటంటే అది ఎన్ఫోర్స్బుల్ అయితే అవుతుంది, అది చట్టబద్ధంగా అయితే ఉంటుంది అది. సో ఇది కూడా మీరు అయితే గమనించుకోండి. ఒకవేళ ఎలాంటి ఏం జరగకుండా కనుక చనిపోతే కనుక ఆ 3 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత వాళ్ళ లీగల్ ఎయిర్స్ని మనం అడగడానికి అయితే ఎటువంటి రైట్ అయితే ఉండదు. సో ఇదైతే మీరు ఎవరైతే ప్రామిసరీ నోట్ మీద అమౌంట్ ఇస్తున్నారో అది కూడా మీరు అయితే గమనించుకోండి. మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కనుక గడువు తీరిన తర్వాత
అంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో 3 సంవత్సరాల తర్వాత కనుక ఆయన బ్రతికి ఉండి ఇలాగ మనం డబ్బులు అడిగితే వెళ్ళినప్పుడు ఆయన ఈ విధంగా అంటే కనుక ఏంటి, నేనైతే నీ డబ్బులు అయితే నేనైతే ఏమీ ఇవ్వను, గడువు అయితే తీరిపోయింది, నీకైతే ₹1 కూడా ఇవ్వను అనే మాట కనుక చెప్తే కనుక, సో ఇలా చెప్పిన తర్వాత కూడా మీకు ఏంటి రైట్ ఏంటి, మీరు ఏం చేయగలరు? అప్పు ఇచ్చిన వ్యక్తి అంటే ఒకటేనండి, ఆ వారల్ ఎవిడెన్స్ అనేది మీరైతే తీసుకోవాలి. అయితే వారల్ ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టమండి, మీరు గమనించుకోండి. వారల్ ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది. ఏదైనా రిటర్న్గా ఏదో మీకు డాక్యుమెంట్ రూపంలో కానీ మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఓకేనండి, లేదంటే వారల్ ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా అయితే అక్కడ అయితే విట్నెస్ అయితే కంపల్సరీ అండి. సో అలాంటి సందర్భాల్లో అయితే మీకు అవుతుంది. అలాంటి సందర్భాల్లో మీరైతే అతని నుంచి వసూలు చేసుకోవచ్చు. అదేవిధంగా లీగల్గా అయితే ఏ విధంగా మనకు ఆధారాలు ఎవిడెన్సెస్ కనుక ఏమీ లేకపోతే కనుక ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నుంచి అయితే మీరైతే ₹1 కూడా వసూలు చేసుకోలేరు. అదైతే మీరు కూడా గమనించుకోండి. ఎందుకంటే ఇది కోర్టు ద్వారా అయితే కాదండి. సో మీరు ఏదైనా చేసుకోవాలంటే బయట ఆయనతో మాట్లాడుకోవడం లేదా సెటిల్మెంట్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదైతే మీరు గమనించుకోండి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ప్రామిసరీ నోట్ మీద అమౌంట్ ఇచ్చినప్పుడు బ్లాంక్ చెక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో బ్లాంక్ చెక్ తీసుకున్నాం కదని లోన్ అయిపోయేంత వరకు మీరు అలాగే దాన్ని అడ్డు పెట్టుకుని ఉంటే ఇన్ కేసు లోన్ గడువు తీరిపోయే వరకు కూడా లోన్ గడువు అయిపోయింది. సో దాని తర్వాత మీరు కనుక అతని మీద కేసు వేయడానికి కూడా అవకాశం అయితే ఉండదండి. మీరు మళ్ళీ ఒకసారి గమనించుకోండి. ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మన కండిషన్ వచ్చేసరికి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో ఏంటంటే ఎటువంటి పార్ట్ పేమెంట్స్ అనేది జరగపోయేసరికి ఏంటంటే ఈ ప్రామిసరీ నోట్ ఉంది. ఈ ప్రామిసరీ నోట్ అంటే ఇప్పుడు మనం జనవరి 1, 2021 సంవత్సరంలో అయితే లోన్ తీసుకున్నా, అది ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తి నుంచి మనం చెక్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రామిసరీ నోట్ మీద. సో 2024 జనవరి 1 అయితే దాని వ్యాలిడ్ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఏంటంటే జనవరి 2, 2024 వెళ్ళి మనం అతను కనుక అమౌంట్ కనుక అడిగితే అతను ఏం సమాధానం చెప్పకపోయినా మీ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్ అనేది చెల్లదు. అదేవిధంగా మీరు ఏదైతే చెక్ తీసుకున్నారో ఆ డేట్ అయిపోయింది, ఆ చెక్ కూడా ఏంటంటే మీరు బ్యాంక్కి వెళ్ళి వేసుకుని చెక్ బౌన్స్ కేసులు వేసినా ఏం ప్రయోజనం అయితే ఉండదు. అదొకటి మీరు క్లియర్గా గమనించుకోండి. ఎందుకంటే ఆ టైం బ్యారెడ్ అంటే ఇక్కడ చెక్ అప్పు కోసం ఇచ్చిన చెక్లు మరి చెల్లవు. అది దాని యొక్క వ్యాలిడ్ అనేది పూర్తయిన తర్వాత అయితే అది చెల్లదు. ఇది అప్పు కోసం ఇచ్చిన చెక్ అయితే చెల్లదండి. అదేవిధంగా ఇప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి కనుక చనిపోతే వాళ్ళ యొక్క వారసులు అయితే ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి అయితే తీసుకొచ్చండి అమౌంట్ అయితే వసూలు చేసుకునే రైట్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలామంది తెలియదండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తి కనుక చనిపోతే తన యొక్క లీగల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి అయితే ఈ లీగల్గా వసూలు చేసుకునే రైట్స్ కూడా ఉంటాయి. అది కూడా ఏంటంటే నిర్ణీత కాలంలో అయితే ఉంటుంది. సో ఈ నిర్ణీత కాలం దాటిన తర్వాత ఏదైతే 3 సంవత్సరాలు అయిందో ఆ 3 సంవత్సరాల కాలం లోపు అయితేనే వీళ్ళకి ఎవరైతే అతను లీగల్ ఎయిర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి అయితే వసూలు చేసుకోవడానికి అయితే రైట్ అయితే ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళ టైం అయిపోతే కనుక గడువు తీరిన తర్వాత అయితే వీళ్ళైతే ఏం చేయలేరు. అది కూడా మీరు గమనించుకోండి. ఇప్పుడు వచ్చింది మరొక ఏంటంటే ఇదే టాపిక్లోనే ఇప్పుడు కనుక లోన్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కనుక ప్రతి నెల వడ్డీ ఇంట్రెస్ట్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి నెల పే చేస్తున్నప్పుడు ఈయన నిర్ణీత మనం ఏదైతే 3 సంవత్సరాలు అనుకున్నామో ఆ 3 సంవత్సరాల కాలం అయితే గడిచింది. అయితే ఇతను ప్రతి నెల ఈ అమౌంట్ పే చేస్తున్నాడు కాబట్టి ఆ పేమెంట్ అనేది ఎలా జరుగుతుందంటే త్రూ ఆన్లైన్, అది యూపీఐ పేమెంట్స్ కావచ్చు లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇలాంటివి అయితే ప్రతి నెల అయితే ఆయన పంపడం అయితే జరుగుతుంది. ఏదైతే మనం 3 సంవత్సరాల కాలం అనుకున్నామో ఆ 3 సంవత్సరాల కాలం తీరిన తర్వాత సేమ్ అదే వ్యక్తి ఏమైతే ఉన్నారో నేను అమౌంట్ అయితే చెల్లించలేనని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో అది వ్యాలిడ్ అంటే అది వ్యాలిడ్ అయితే కాదండి. ఎందుకంటే ఇక్కడ మనకైతే డాక్యుమెంట్ అనేది ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. సో మాకు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ప్రతి నెల అనేది పార్ట్ పేమెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ పార్ట్ పేమెంట్ జరుగుతున్నందుకు మన ప్రూఫ్స్ ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే కంపల్సరీ అయితే మన దగ్గర ఉన్నాయి కాబట్టి అతను చెల్లించలేను అని చెప్పడానికి అయితే కుదరదు. ఖచ్చితంగా అయితే చెల్లించాలి. సో అదేంటంటే మన కోర్టు ద్వారా అయితే అతనికి నోటీస్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో అప్పుడు ఆ అమౌంట్ అయితే మనకు తిరిగి రాబట్టుకోవచ్చు. ఇదే కేసులో అయితే కనుక అతను కనుక ప్రతి నెల అమౌంట్ చెల్లిస్తున్నాడు. సో చెల్లించినప్పుడు ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే బై హ్యాండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అమౌంట్. సో ఎలాంటి సందర్భాలు నిర్ణీత 3 సంవత్సరాల కాలం అయితే ఏదనుకున్నామో ఆ కాలం అయిన తర్వాత పూర్తి అమౌంట్ చెల్లించకపోయినా సరే అతని నుంచి వసూలు చేసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ పార్ట్ పేమెంట్స్ అనేది ఖచ్చితంగా అయితే ఇక్కడ ఏమీ జరగలేదు. సో పార్ట్ పేమెంట్స్ జరగలేదు కాబట్టి మీరు అతని నుంచి పార్ట్ పేమెంట్స్ జరిగినాయండి. సో పార్ట్ పేమెంట్స్ అన్ని ఏ విధంగా జరిగినాయి? వితౌట్ ఎవిడెన్స్. అక్కడ ఎవిడెన్స్ అయితే మీ దగ్గర ఏమీ లేదు, బై హ్యాండ్ ఇస్తున్నారు, మీరు తీసుకుంటున్నారు.
సో ఇదే జరిగిందండి ఇక్కడ ఇదే కేసులో. ఈ 3 సంవత్సరాల కాలం అతను ఏదో కొంత అమౌంట్ వడ్డీ అయితే చెల్లించారు, మిగిలిన అమౌంట్ ఇది చెల్లించలేరు. మీరు కోర్టుకి వెళ్ళినా సరే ఇన్ కేస్ మీ వ్యాలిడ్ అయితే అయిపోయిందండి కోర్టు నుంచి, మీకు లీగల్గా ఎన్ఫోర్సబుల్ అనేది ఏంటంటే ఆ లిమిటేషన్ పీరియడ్ వచ్చేసరికి ప్రామిసరీ నోట్ మీద 3 years మాత్రమే ఉంటుంది. ఇన్ కేసు అక్కడ కనుక పార్ట్ పేమెంట్స్ కనుక జరిగితే కనుక ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు జరిగిందో పేమెంట్, ఆ పేమెంట్ నుంచి 3 సంవత్సరాల వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ కేసులో అలా లేదు కాబట్టి సో మీరు ఎవరైతే తప్పించిన వ్యక్తి ఉన్నారో అతని నుంచి అయితే మీరైతే కోర్టు ద్వారా మీరైతే ఏ విధంగా అయితే డబ్బులు అయితే వసూలు చేసుకోలేరు. మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక తర్వాత మీరు మాట్లాడుకోవడం లేదండి ఏదన్నా రాజీ చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం అయితే కంపల్సరీ అది సెటిల్మెంట్లు అయితేనే జరుగుతాయి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. అదేవిధంగా ఇక్కడ ప్రామిసరీ నోట్స్ వచ్చేసరికి ఏంటంటే అది ముందుగా కంపల్సరీగా ప్రామిసరీ నోట్ మీద డేట్ అయితే కంపల్సరీగా చూసుకోండి. ఏ రోజు తీసుకుంటున్నారు, ఈ అంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఆ అమౌంట్ అనేది ఫిగర్స్లో ఖచ్చితంగా అక్షరాలు అయితే ఖచ్చితంగా రాయాలి. సో విట్నెస్ అంటారా, ఈ విట్నెస్లు అనేది ఏంటంటే అది మ్యాండేటరీ అయితే కాదండి. ఇక్కడ మన ఇండియన్ లా ప్రకారం ఏంటంటే విట్నెస్లు అనేది ఏంటంటే కంపల్సరీ అయితే నాట్ మ్యాండేటరీ అండి ప్రామిసరీ నోట్ మీద. సో మీరు ఖచ్చితంగా డేట్ చూసుకోవాలి, అమౌంట్ చూసుకోవాలి, ఎంతకాలం తీసుకుంటున్నారో అని తీసుకోవాలి, అదేవిధంగా ఎంత ఇంట్రెస్ట్ మీద తీసుకుంటున్నారో అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ప్రామిసరీ నోట్ మీద మీరు అమౌంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అయితే స్టాంప్ అయితే కంపల్సరీ అండి. ఆ స్టాంప్ అనేది ఏంటంటే మీరు తీసుకున్న వ్యాలిడ్కి ఆ స్టాంప్ వాల్యూ అయితే ఉండాలండి కంపల్సరీ. మీరు కనుక 5,000 10,000 రూపాయల్లో మీరు కనుక 10,000 లోపు అయితే అమౌంట్ తీసుకుంటే కనుక దాని మీద అయితే రూపాయి స్టాంప్ అయితే సరిపోతుందండి. అది కాకుండా మీరు 10,000 నుంచి 1,00,000 వరకు కనుక తీసుకుంటే కనుక దాని మీద అయితే 5 రూపాయల స్టాంప్ అయితే కావాలండి. సో 1,00,000 నుంచి ఇంకా ఎక్కువగా మీ 1,00,000 కన్నా ఇంకా మీరు ఎంత ఎక్కువ తీసుకోవాలన్నా సరే దానికైతే దాని మీద బేసిస్ వాల్యూ అండి. అంటే మీకు 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ బాండ్స్ అయితే ఉంటాయి. సో వాటి మీద అయితే మీరు తీసుకుని ఈ ప్రామిసరీ నోట్కి అయితే అటాచ్ చేసుకుంటే కనుక అది లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. నేను చెప్పాను కూడా ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తాలు. ఈ ప్రామిసరీ నోట్ మీద ఎంత తీసుకొచ్చానో మీకు డౌట్ కూడా ఉండొచ్చండి. దీనికంటే సర్టెన్ అమౌంట్ అయితే ఉండదండి, మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. సో ఈ అమౌంట్ తీసుకున్నప్పుడు ఎంతైనా మీ ఇష్టం తీసుకోవచ్చండి, అందులో అయితే ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే ఉండవండి. సో ఈ ప్రామిసరీ నోట్ మీద తీసుకున్న అమౌంట్కి ఖచ్చితంగా అయితే ఈ స్టాంప్స్ అనేవి ఖచ్చితంగా అయితే ఉండాలండి. సో ఈ స్టాంప్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీరు రేపొద్దున అతను కనుక చెల్లించకపోతే మీరు కోర్టుకి వెళ్ళి లీగల్గా అయితే మీ యొక్క ప్రామిసరీ నోట్ వ్యాలిడ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ స్టాంప్స్ అయితే కంపల్సరీగా అయితే మీరు వేయించుకోవాలండి. అది కూడా మీరు అయితే గమనించుకోండి. ముఖ్యంగా ఇందులో లోన్ తీసుకునే వాళ్ళకి అది అప్పు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయండి. సో అలాంటి లూప్ హోల్స్ విషయంలో మీరు అయితే జాగ్రత్త పడాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా అయితే ప్రిఫర్ చేయండి. ఇన్ కేసు మీకు బై హ్యాండ్ కనుక ప్రతి నెల వడ్డీలో అయితే పార్ట్ పేమెంట్స్ కనుక జరిగితే కనుక ఖచ్చితంగా అయితే మీరు డాక్యుమెంట్లు అయితే రాయించుకోండి, సిగ్నేచర్ అయితే తీసుకోండి, ఆ డేట్ అయినా మెన్షన్ చేసి. అప్పుడైతే ఈ వ్యాలిడ్ అనేది ఏంటంటే చెప్పాం కదా, పార్ట్ పేమెంట్స్ కనుక ఏదైనా జరిగితే కనుక ఆ జరిగిన డేట్ కాడి నుంచి ఆ ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ అనేది ఇంకా 3 సంవత్సరాల వరకు వ్యాలిడ్ అయితే ఉంటుంది. 3 సంవత్సరాలు ఇక్కడ మీరు 3 సంవత్సరాలు అయిపోయింది కదా అని వాళ్ళే ఇవ్వట్లేదని మీరు తీసుకోకపోవడం అనేది అలాంటి విషయాలు అయితే మీరు చేయకండి. సో ఇక్కడ ఇద్దరు కూడా అయితే లూప్ హోల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి, మీరైతే ఫాలో చేయండి. అదేవిధంగా ఈ సబ్జెక్ట్లో కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక ఈ ప్రామిసరీ నోట్ మీద ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక ఇలాంటి డౌట్స్ మీరైతే నన్ను అయితే సంప్రదించండి. నా నెంబర్ అయితే డిస్ప్లే మీద అయితే స్క్రోల్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో నా వీడియో నచ్చితే కనుక మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, లేదా అనేకులకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.